హాయ్ గైస్, అన్నం ప్లేట్ చేతిలో పెట్టుకుని రిమోట్తో కుస్తీ పడుతున్నారా? ఏ మూవీ చూస్తే నా 2 hours టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఉన్నారా? రీసెంట్గా వచ్చిన 7 బెస్ట్ ఓటీటీ మూవీస్ వచ్చేసి మీ ముందుకు తీసుకుని వచ్చేసాను. ఈ మూవీస్ చూస్తే చాలు మీ టైం వచ్చేసి డోకా అయితే ఉండదు. గైస్, మీ ముందుకు ఇలాంటి బెస్ట్ రికమెండేషన్ వీడియోస్ వచ్చేసి తీసుకుని వస్తూనే ఉన్నాం. మీరు వచ్చేసి న్యాయంగా చూస్తున్నారు. సో వ్యూస్ అయితే వస్తున్నాయి గైస్, బట్ లైక్స్ ఏం పాపం చేసే ఫ్రెండ్స్. మీరు చూసిన దానికైనా కనీసం 20K వ్యూస్ చూసినా కనీసం 1K లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం కదా ఫ్రెండ్స్. కనీసం కామెంట్స్ కూడా ఉండట్లేదు ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 7 చెప్తున్నాను. ఆ 7లో ఈ రోజు వచ్చేసి ఏం చూస్తున్నారు, టుమారో వచ్చేసి ఏం చూస్తున్నారు. సో కనీసం అదైతే చెప్పండి, టోటల్గా మీరు ఏ మూవీస్ చూస్తున్నారు అని చెప్పేసి. అండ్ స్పెషల్గా ఫ్రెండ్స్, లైక్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే కదా మీరు వచ్చేసి నాకు కొంచెం బూస్ట్ అయితే ఇస్తారు. ఓకే, నా వీడియోస్ వచ్చేసి మన ఆడియన్స్కి నచ్చుతున్నాయి అని చెప్పేసి. మీలో కొందరు కామెంట్ చేయవచ్చు, నువ్వేంట్రా ఇంత వర్స్ట్ మూవీస్ చెప్తున్నావు, ఇది బెస్ట్ మూవీ అని చెప్పేసి. ఎంతకన్నా బెస్ట్ మూవీస్ వచ్చేసి నేనైతే ఎతకలేను ఫ్రెండ్స్. ఇంకా మీరైతే డైరెక్ట్ చేసి నాకైతే ఇవ్వండి. సో దానికి రివ్యూ చేసి నేనైతే రికమెండ్ చేయాల్సి అయితే వస్తుంది. సో కొంచెం హార్ష్గా మాట్లాడినట్టున్నాను, వెరీ సారీ గైస్. లైక్స్ అయితే రావట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ అయితే చేయండి. సో మీరు చూడాల్సిన హాట్ మూవీస్ ఏమన్నాయో చూద్దామా? ఎంజాయ్ ద వీడియో. సిటీలో హఠాత్తుగా ఒకే ప్యాటర్న్ లో కొన్ని మర్డర్స్ అయితే అవుతూ ఉంటాయి. సో మర్డర్ చేసిన వ్యక్తి ఆ డెడ్ బాడీ హ్యాండ్ ని చూపిస్తూ సవాలైతే చేస్తూ ఉంటాడు. అయితే ఆ కేస్ మన హీరో, సస్పెండ్ లో ఉన్న మన హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, దాని వెనుకున్న డార్క్ కోణం ఏంటి అనేది ఈ ఫిలిం లో మనం చూస్తాము. 2 hours 8 minutes డ్యూరేషన్ తో ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ ఫిలిం ఇందిరా. మూవీ స్టార్ట్ అవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒక పాయింట్ టచ్ అయినాక హైక్ అయితే వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ హైక్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఇలా మనకి కొంచెం చిరాకు కూడా తెప్పించవచ్చు. మూవీలో హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్, ఆ ట్విస్ట్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఇంకా సులిన్ గారి క్యారెక్టర్ రోల్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా యూనిక్ గా బిల్డ్ అయితే చేశారు. సో ఇంకా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే ఒకటి ఉంటుంది, అది ఎమోషనల్ గా కూడా కొంచెం కనెక్ట్ అయితే అవుతుంది. మూవీలో వచ్చేసి స్టోరీ లైన్ పర్ఫెక్ట్ గా అయితే అనుకున్నారు, బట్ ఎగ్జిక్యూషన్ లో అది మనకి చూపించలేకపోయారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మనకి అంత పర్ఫెక్ట్ గా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు, ఆ థ్రిల్ అయితే తెప్పించలేకపోయింది. ఈ ఫిలిం కి నేను పర్సనల్ గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి 10కి 6 అయితే ఇస్తున్నాను. సో ఈ ఫిలిం వచ్చేసి 1 time వాచబుల్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం అంతే. సో ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు సనెక్స్ ప్లాట్ఫామ్ లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది, తమిళ్ ఆడియో. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ ఫిలిం వచ్చేసి ఒక లిప్ లాక్ సీన్ అయితే ఉంది అంతే. రిమోట్ అయితే మీ చేతిలో పట్టుకోండి, లేకుంటే మమ్మీ చేతిలో చెప్పు దెబ్బలు పడొచ్చు. టాప్ 6లో 2 ఫిలిమ్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ వన్, ఇది స్పెషల్ గా 18+ ఎరోటిక్ డ్రామా చూసి ఇష్టపడే వారికి. ఫస్ట్ ఎపిసోడ్ 44 minutes డ్యూరేషన్, సెకండ్ ఎపిసోడ్ 36 minutes డ్యూరేషన్ తో వచ్చిన ఎరోటిక్ అడల్ట్ 18+ సిరీస్ ఉష్ సీజన్ 2. సో 2 episodes వచ్చేసి ఈ సీజన్ నుంచి రిలీజ్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ లో వేదిక కథ అయితే చూపించారు. సో వేదిక కథలో వచ్చేసి ఒక పాయింట్ మీద రన్ అయితే అవుతూ ఉంటుంది, అంత మసాలా అయితే చూడడానికి అయితే లేదు. మెయిన్ మ్యాటర్ వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ లో అయితే ఉంది. సెకండ్ ఎపిసోడ్ అనేది గుడ్ అనమాట. మీరు ఇది చూడాలంటే కంపల్సరిగా సీజన్ 1 చూడాలంటే నో ఫ్రెండ్స్, ఇది ఆంథాలజీ సిరీస్ అనమాట. ఈచ్ ఎపిసోడ్ కి ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు, మీకు ఒక స్టోరీ వచ్చేసి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈ 2 episodes కి నేను ఇచ్చే పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10కి 6.5 అయితే ఇస్తాను. సో అంతే డిజర్వ్ అయితే చేస్తుంది. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో ప్రెసెంట్ ఆహా వారు తమిళ ఆడియో ఒకటే రిలీజ్ చేశారు, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. టుడేనే రిలీజ్ చేస్తా అన్నారు, బట్ ఇంకా అప్లోడ్ అయితే కాలేదు. స్మాల్ ఇష్యూ అయితే ఉన్నట్టుంది, వెయిట్ చేయండి. తెలుగు ఆడియో వచ్చే వరకు మన తెలుగు ఆడియన్స్ తెలుగులో వాచ్ చేయండి. చిన్నప్పటి నుంచి తండ్రి చూపిస్తున్న అతి గారాభం నచ్చక సిటీకి దూరంలో జాయిన్ అయిన మన హీరో డెబ్యూట్ కిరీటి, అక్కడ హీరోయిన్ శ్రీలాతో పరిచయం అవడం, తర్వాత జాబ్ లో జాయిన్ అవడం, అండ్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత తన లైఫ్ అనేది ఎలా టర్న్ అయితే అయింది. సో జెన్యుయల్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇంకో పక్క ఎమోషనల్ టచ్ తో ఈ ఫిల్మ్ వచ్చేసి కనెక్ట్ అయితే చేస్తుంది. 2 hours 34 minutes డ్యూరేషన్ తో వచ్చిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ ఫిలిం జూనియర్. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఇంకా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా గుడ్. సో ఫస్ట్ హాఫ్ అంతా మనకి రొమాన్స్ కామెడీ టచ్ తో, ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్ టచ్ తో కనెక్ట్ అయితే అవుతుంది. సో స్టోరీ వచ్చేసి మెయిన్ గా టచ్ అయినప్పుడు అది మనకి కనెక్ట్ అయితే అవుతుంది, కానీ అంతగా న్యూ అయితే అనిపించదు. సో డీసెంట్ గుడ్ వాచ్. ఒకసారి ఈ ఫిలిం వచ్చేసి ప్రశాంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో మీరు వాచ్ చేసేయవచ్చు. సో ఈ ఫిలిం కి నేను ఇచ్చే పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10కి 6.2 అయితే ఇస్తున్నాను. సో మరి ఈ ఫిలిం మీకు చూడడానికి వచ్చేసి ఒక 3 days అయితే వెయిట్ చేయండి గైస్. ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నమ్మాఫ్లిక్స్ కన్నడ ఓటీటీ యాప్ లో వచ్చేసి సెప్టెంబర్ 22 అంటే మండే రోజు ఈ ఫిలిం వచ్చేసి కన్నడ వర్షన్ అందులో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో సైమల్టేనియస్లీ మనకు వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వర్షన్ కూడా ప్రీమియర్ అయితే ఉంటుంది. ఒక బుడ్డోడైతే ఉంటాడు, తను స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటాడు ఏలియన్స్ అయితే ఉన్నాయి, ఎప్పటికైనా ఏలియన్స్ ని కలవాలి అని చెప్పేసి. అయితే వన్ డే తన లైఫ్ లోకి ఏలియన్స్ అయితే ఎంటర్ అయితే అవుతాయి.
ఆ ఏలియన్స్ వచ్చేసి తన ప్రపంచానికి తిన్నైతే తీసుకోబోతాయి. అక్కడి నుంచి తన లైఫ్ జర్నీ ఎలా మారింది. 1 hour 38 minutes డ్యూరేషన్తో ఉన్న బెస్ట్ యానిమేషన్ అడ్వెంచర్ కామెడీ ఫ్యామిలీ సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఎలియో. ఎప్పుడు నిరాశగా ఉండే ఆ బుడ్డోడు ఏలియన్ ప్రపంచానికి వెళ్లి ఎంజాయ్ చేయడం, ఆ బుడ్డోడు క్యారెక్టర్ కి మనం చాలా బాగా కనెక్ట్ అయితే అవుతాం. ఇదొకటే కాకుండా మనకి మూవీలో వచ్చేసి విలన్ అయితే ఉంటాడు, ఇంకా భూమి మీద కూడా వస్తారు. ఇలా రకరకాలుగా మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. సో మూవీ వచ్చేసి చిన్నపిల్లలు కానీ మీ ఇంట్లో ఉంటే వాళ్ళతో కలిసి వాచ్ చేయండి, వాళ్ళకి చూపించండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ వచ్చేసి డిస్నీ అండ్ పిక్సర్ ఫిల్మ్ అంటే తెలుగు డబ్బింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా అయితే ఉంది. స్పెషల్ గా ఆ ఏలియన్స్ కి వచ్చేసి ఒక్కొక్క స్లాంగ్ లో తెలుగు డబ్బింగ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు. సో ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10 కి 7 అయితే ఇస్తున్నాను. తెలుగు డబ్బింగ్ వచ్చేసి జియో హాట్‌స్టార్ లో నాకు చూడడానికి అయితే అందుబాటులో అయితే ఉంది. సో వెళ్ళి వాచ్ చేసేయండి, మీకు నచ్చుతుంది. గైస్, మనం ఎన్నో రకాల హారర్ కామెడీ మూవీస్ అయితే చూసుంటాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇందులో కొంచెం ఫ్యాంటసీ కూడా యాడ్ అయితే చేశారు. కొత్తగా పెళ్ళైన ఒక కపుల్ ఒక అపార్ట్మెంట్ లో హోమ్ కొనుక్కొని అక్కడికైతే వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ అనేది అసలు ఏమైంది. 2 hours 9 minutes డ్యూరేషన్ తో ఉన్న ఫ్యాంటసీ హారర్ కామెడీ ఫిలిం హౌస్ మేట్స్. మూవీ స్టార్ట్ అవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒక 20 minutes మన పేషెన్స్ కి టెస్ట్ అయితే పెడుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ గేర్ అయితే ఉంటుంది. ఒక 20 minutes తర్వాత 50 gear అయితే వస్తుంది. అక్కడి నుంచి మూవీ వచ్చేసి ఎక్సలెంట్ అనే చెప్పాలి. సో అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఆ పారానార్మల్ యాక్టివిటీస్ ఏంటి, ఇంకా నేను కానీ మీకు మెయిన్ ప్లాట్ కానీ రివీల్ చేసినట్టయితే చూసే ఇంట్రెస్ట్ అయితే టోటల్ గా దొబ్బద్ది. దాని గురించి అయితే నేను అసలు చెప్పను, మూవీలో మీరే చూడండి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మూవీలో ఎక్సలెంట్ అనమాట. కామెడీతో అండ్ ఆ పారానార్మల్ యాక్టివిటీస్ తో మనకి చూపించడం ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఎంగేజింగ్ గా స్టార్ట్ అయితే అయింది. ఇంకా క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారు అనుకున్నాను, క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. ఎమోషనల్ టచ్ తో క్లైమాక్స్ వచ్చేసి ఎండ్ అయితే చేశారు. అది ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో వచ్చేసి మెయిన్ గా న్యూ కాన్సెప్ట్ అయితే ఉంది. దానికోసం వచ్చేసి ఈ ఫిలిం చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ ఫిలిం లో కాళీ వెంకట్ గారి క్యారెక్టర్ రోల్ అయితే ఉంటుంది, అది ఎక్సలెంట్ అని చెప్పాలి. సో మూవీ చూస్తే మీకే అర్థమైతే అవుతుంది, చూడండి. ఈ ఫిలిం కి నేను ఇచ్చే పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10 కి 7.2 అయితే ఇస్తున్నాను. సో ఫ్యామిలీతో మూవీ అయితే చూడవచ్చు. G5 ప్లాట్ఫామ్ లో ఈ ఫిల్మ్ వచ్చేసి అందుబాటులో అయితే ఉంది. ప్రెసెంట్ తమిళ ఆడియో ఒకటి రిలీజ్ చేశారు. ఫ్యూచర్ లో డెఫినెట్ గా తెలుగు ఆడియో కూడా దీనికి తీసుకొని వస్తారు. గైస్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్యామిలీతో కిలోమీటర్ దూరంలో అయితే ఉండి చూడండి. లేదు నేను కిలోమీటర్ వెళ్ళాను అంటే ఇంట్లో ఏదో ఒక మూల కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడడం అయితే చేయండి. సిరీస్ లో వచ్చేసి బూతులు అయితే ఉంటాయి, పచ్చి బూతులు అని చెప్పాలి. ఇంకా 18+ కంటెంట్, అదే జెన్వి సీజన్ 2. సిరీస్ వచ్చేసి సూపర్ హీరో యాక్షన్ డార్క్ కామెడీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అడల్ట్ R-rated డ్రామాగా ఉంటుంది. సీజన్ 2 నుంచి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వచ్చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సిరీస్ వచ్చేసి ఎక్సలెంట్ గా మన ముందుకు అవుట్పుట్ తీసుకుని వచ్చారు. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వచ్చేసి మీరు డైరెక్ట్ గా సీజన్ 2 అనేది స్టార్ట్ చేస్తారేమో అసలేం అర్థం కాదు. మీరు కంపల్సరిగా జెన్వి సీజన్ 1 వచ్చేసి కంప్లీట్ చేసే ఉండాలి. కంప్లీట్ చేసిన తర్వాతే సీజన్ 2 అనేది మీరు చూడండి. అప్పుడే మీరు ఆ స్టోరీ వచ్చేసి కనెక్ట్ అయితే అవుతారు. అంటే కంటిన్యూషన్ గా మనకి స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది. ది బాయ్స్ చూడకపోయినా పర్లేదు, జెన్వి సీజన్ 1 చూసినట్టయితేనే జెన్వి సీజన్ 2 వచ్చేసి మీకు అర్థమైతే అవుతుంది. లైక్ గైస్, ఈ సిరీస్ లో అయితే ఇలాంటి సీన్స్ అయితే మనకి చూపించారు, అసలు మర్చిపోలేము. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. అంటే లైక్ సెకండ్ ఎపిసోడ్ లో అనుకుంటా బ్యాక్ నుంచి బీర్ తాగుతాడు ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ ఎపిసోడ్ లో కూడా ఒక సీన్ అయితే ఉంది, అది కూడా బ్యాక్ నుంచి అయితే ఉంటుంది. ఇలాంటి బ్రూటల్ సీన్స్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ అయితే అవ్వండి, మీకే అర్థమైతే అవుతుంది. సో ఈ సిరీస్ కి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కి నేను ఇచ్చే పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10 కి 7.8 అయితే ఇస్తున్నాను. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ మీద ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నన్ను ఎంటర్టైన్ అయితే చేశాయి, ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అనేది ఉంది. మల్టిపుల్ ఆడియోస్, తెలుగు డబ్బింగ్ వచ్చేసి చెప్పాను కదా పచ్చి బూతులే. పొరపాటున కూడా హెడ్ ఫోన్స్ అనేది రిమూవ్ అయితే చేయకండి, అండ్ ఫ్యామిలీ ముందు ఓపెన్ అయితే చేయకండి. అలా చేసినట్టయితే ఆ రోజు మీ బలే. కన్యాకుమారి చిన్నప్పటి నుంచే బాగా చదువుకొని సాఫ్ట్వేర్ అయితే అవుదాం అనుకుంటుంది. బట్ అది కుదరకపోయినా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న హస్బెండ్ ని చేసుకుని తన లైఫ్ అనేది చేంజ్ చేసుకుందాం అనుకుంటుంది. బట్ అలాంటి టైంలో మన హీరో తిరుపతి తన లైఫ్ లోకి ఎంటర్ అయితే అవుతాడు. సో వీళ్ళ మధ్య లవ్ బాండింగ్, ఇలా లైఫ్ అనేది ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళి ఎండ్ అయితే అయింది. 2 hours 15 minutes డ్యూరేషన్ తో ఉన్న రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం కన్యాకుమారి. ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఫిల్మ్ ఇది. ఒక్క సీన్ కూడా నాకు బోర్ అయితే అనిపించలేదు. మూవీ అయితే చాలా బాగుంది. స్పెషల్ గా వచ్చేసి హీరోయిన్. సో హీరోయిన్ ని ఎక్కడ ఎతికి పెట్టారో గానీ హీరోయిన్ వచ్చేసి మాట్లాడే ఆ లాంగ్వేజ్, టాకింగ్ స్టైల్, వావ్, చాలా బాగుంది. ఒరిజినల్ గా తన లాంగ్వేజ్ నో లేకుంటే డబ్బింగ్ ఇచ్చారో తెలియదు కానీ సో నిజంగా తను మాట్లాడే స్టైల్, పద్ధతి కానీ మూవీలో వచ్చేసి చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి మూవీలో కామెడీ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, బామ్మ సీన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ బామ్మ సీన్ పక్కన పెట్టేస్తే ఇంకోటి అయితే ఉంటుంది, లెటర్ రాయమని చెప్పేసి, అదైతే ఫుల్ గా కామెడీ అయితే ఉంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో వచ్చేసి వెడ్డింగ్ సీన్ అయితే ఉంటుంది.
అక్కడ ఏం జరగబోతుందో మీకు తెలిసిపోద్ది, ఇంకా పడి పడి నవ్వుతారు, అలా అయితే ఉంటుంది ఆ సీన్ వచ్చేసి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ వర్త్ వాచ్ ఫిలిం ఇది. ఈ ఫిలింకి నేను ఇచ్చే పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10కి 8.2 అయితే ఇస్తున్నాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బెస్ట్ విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. సో తప్పకుండా ఈ ఫిలిం వచ్చేసి మిస్ అయితే కాకండి. ఆహా ప్లాట్ఫామ్లో మూవీ వచ్చేసి చూడడానికి అందుబాటులో అయితే ఉంది. కన్నడ ఇండస్ట్రీ వారు కేజీఎఫ్ అంటే కాంతారా ఫిలిమ్స్ తోనే ప్రూవ్ అయితే చేసుకున్నారు, మేము కూడా ఇండస్ట్రీ హిట్ ఫిలిమ్స్ వచ్చేసి ఇవ్వగలము అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఫిలింతో వచ్చేసి మరొక మెట్ వచ్చేసి పెరిగారు అని చెప్పాలి. ఇలాంటి యానిమేషన్ ఫిలిం ఇండియాలో ఇప్పటివరకు కూడా ఎవరు తీసుకురాలేదు. ఫస్ట్ టైం కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి యానిమేషన్ ఫిలిం మన ముందుకైతే వచ్చింది. 2 hours 10 minutes తో ఉన్న బెస్ట్ యానిమేషన్ యాక్షన్ మైథలాజికల్ డ్రామా ఫిలిం మహా అవతార్ నరసింహ. ఈ ఫిలిం నేను థియేటర్స్ లో చూసినందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ ఫిలిం నాకైతే ఇచ్చింది. హిరేనా కశ్యప్ కథ అయితే ఇందులో మనకి చూపించాడు. తన పుట్టుక కాడి నుంచి తన మరణం వరకు, అంటే మధ్యలో వచ్చేసి తన కొడుకు గాడ్ నైతే నమ్ముతూ ఉంటాడు. తన్ని ఎన్ని రకాలుగా చంపాలని చూసినా ఏదో ఒక రూపంలో గాడ్ వచ్చేసి కాపాడుతూనే ఉంటాడు. సో మనకి తెలిసిన కథే, మనం చదివిన కథే, విన్న కథే సో ఫిలిం రూపంలో యానిమేషన్లో మన ముందుకు తీసుకొని వచ్చారు. ఎగ్జిక్యూషన్ వచ్చేసి టాప్ నాచ్ అని చెప్పాలి. సో అంత పర్ఫెక్ట్గా ఆ యానిమేషన్లో ఆ ఫిలిం చూస్తున్నా. అండ్ సాంగ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఒక సాంగ్ అయితే ఉంటుంది, ఆ సాంగ్ వచ్చేసి చాలా బాగా టచ్ అయితే అయింది. అదే సో ఆ సాంగ్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అనమాట. మూవీ వచ్చేసి టాప్ నాచ్. ఆల్రెడీ థియేటర్స్లో చూసిన వారు సెకండ్ టైం డెఫినెట్గా వాచ్ చేద్దాం అని అంటారు. ఇంకా ఈ ఫిల్మ్ని చూడని వారు ఇప్పుడే మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో ఓపెన్ చేసుకొని సో వాచ్ చేయండి. మస్ట్ వాచ్ ఫిలిం. ఈ ఫిలింకి నేను ఇచ్చే పర్సనల్ రేటింగ్ వచ్చేసి 10కి 9 అయితే ఇస్తున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ రికమెండేషన్ వీడియో వచ్చేసి మీరు రీసెంట్ టైంలో చూసిన ఏమైనా బెస్ట్ మూవీ ఉంటే నాకు మీరు రికమెండ్ అయితే చేయండి. అది వచ్చేసి అప్కమింగ్ రికమెండేషన్లో నేనైతే యాడ్ అయితే చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే స్పెషల్గా షేర్ అయితే చేయండి. మోర్ మెంబర్స్కి వీడియో రీచ్ అయితే అవుతుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మోర్ రికమెండేషన్ వీడియోస్ మీ ముందుకు బెస్ట్ అవుట్పుట్ తీసుకుని వస్తూ ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.